హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్గా బ్రెడ్ బూరెలు కొబ్బరి పూర్ణంతో ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. కొబ్బరి పూర్ణం రెడీ చేసుకుంటే చాలు, ఒక బ్రెడ్ బూరెలు చేసేసుకున్నట్లే. అంత ఈజీ ఇది. ఇవి చేయడం కూడా చాలా సింపుల్. ఇన్స్టెంట్ కొబ్బరి బూరెలు అప్పటికప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొబ్బరి, బెల్లం, తర్వాత బ్రెడ్ ఉంటే చాలు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి కొబ్బరి బూరెలు అనేవి రెడీ అయిపోతాయి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ముందుగా ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు దీనికోసం అయితే. చూసారా బూరెలు ఎంత బాగా వచ్చాయో. నార్మల్గా చేసుకునే రెగ్యులర్ కొబ్బరి పూర్ణం బూరెలు ఉంటాయి కదా, అలాగే ఉన్నాయి కదా ఇవి కూడాను. దీనికోసం అయితే బ్రెడ్ అనేది ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ తీసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే బ్రెడ్ బూరెలు అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. కొబ్బరి పూర్ణం కోసం 1 కప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి. దీన్ని ఒక ప్యాన్లో వేసుకుని పొడి పొడిలాగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయి కొంచెం డ్రైగా అయినట్టుగా వేయించుకోవాలి. కొబ్బరి ఉండలు చేస్తాం కదా, అదే ప్రొసీజర్ దీనికి. అలా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత 1 కప్పు కొబ్బరి తురుముకి 1 కప్పున్నర బెల్లం తీసుకోవాలి. బెల్లం పొడి కానీ తీసుకుంటే సరిపోతుంది. దీంతో 2 రెసిపీస్ అయితే అవుతాయి. కొబ్బరి ఉండలు కూడా చేసుకుని తినచ్చు ఇలాగే, లేదంటే కొబ్బరి బూరెలు కూడా చేసుకోవచ్చు. ఇలా 2 రెసిపీస్ అయితే చేసుకోవచ్చు వీటితోనే. నేను ఇలా బెల్లం పొడి యూజ్ చేస్తున్నాను. 1 కప్పు బెల్లం పొడి తీసుకోవాలి. కప్పున్నర అయితే సరిపోతుంది కప్పుకి కొబ్బరి తురుముకి. బెల్లం క్యూబ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎన్ని వేయాలో సరిగ్గా కొలత తెలియదు నాకు, అందుకని నేను పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఈ బెల్లం పొడి ఇండియా నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చుకున్నాను. డిమార్ట్లోని ఇలా దొరుకుతుంది. చాలా బాగుంది ఇది. కాకపోతే ఇది తెల్ల బెల్లం. ఈ బెల్లం పొడి ఇలా ఉంటే, రెడీగా ఉంటే రెసిపీస్ అవి చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. కప్పు కొబ్బరి తురుముకి కప్పున్నర బెల్లం పొడి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎలా చేస్తున్నాను అది కూడా. ఈ క్యూబ్స్ కలర్ కొంచెం డిఫరెన్స్గా ఉంది, అందుకని వీటిని కూడా కొన్ని యాడ్ చేద్దాం. ఎలా వస్తుందో కలర్ కూడా చూడొచ్చు. కొబ్బరి పొడిని ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం మెల్ట్ అవ్వడానికి. ముందుగా ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కొబ్బరి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చాలకపోతే ఇంకొంచెం పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా రెడీ అవ్వడానికి ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. పాకం రావాలి కదా. ఇప్పుడు ఇంకొక 1/2 కప్పు బెల్లం పొడి వేసుకుంటే సరిపోతుంది. నాలుగైదు ఇలాచీని కూడా పొడి చేసుకుని యాడ్ చేసుకోవాలి. అంతే, ఇదంతా బాగా కలిసి పాకు వచ్చినంత వరకు ఇలాగ కలుపుతూనే ఉండాలి.
ఈ వాటర్ అంతా డ్రై అయిపోయినంత వరకు దీన్ని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడైతే మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది అరోమా. ఈ బెల్లం పాకం ఇవి రావాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవి చేస్తుంటే కానీ తెలీదు. కొబ్బరి దగ్గర పడుతున్నంత వరకు ఇలా ఉడికించుకోవాలి. చాలా వరకు దగ్గర పడిపోయింది. ఇంకా పాకం వచ్చేసినట్లే. చుట్టుకొని చూసుకోవాలి ఒకసారి బాల్స్ లాగా వస్తున్నాయో లేదో. వేడిగా ఉన్నప్పుడు చుట్టలేము. చల్లారిన తర్వాత చుట్టుకుంటే వచ్చేస్తాయి కొబ్బరుండలు అనేవి. ఈ విధంగా చేసిన కొబ్బరి తురుముతోటి కొబ్బరుండలు చేసుకోవచ్చు. కోకోనట్ బర్ఫీ చేసుకోవచ్చు. ఈ పూర్ణంతో బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కొబ్బరి పూర్ణంతో. బియ్య పిండితోటి ఆవిరి కుడుములు చేస్తారు కదా, బియ్య పిండితోటి, అవి కూడా చాలా బాగుంటాయి. ఈ కొబ్బరి పూర్ణంతో నేనైతే బ్రెడ్ బూరెలు చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని కూడా షేర్ చేయండి. ఈ పూర్ణం బాగా చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులోని కొబ్బరుండలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. కొబ్బరుండలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. వీటిని ఈ విధంగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉన్నాయి. కొబ్బరుండలు బెల్లంతో చేసినవైతే చాలా మంచిది హెల్త్కి కూడా. పాకం అనేది ఎంత బాగా వస్తే కొబ్బరుండలు కూడా అంతే బాగా వస్తాయి. పాకం రాకపోతే అసలు చుట్టలేము కూడా, విడిపోతాయి కొంచెం సేపు అయిన తర్వాత. ఇంత బాగా వచ్చింది చూసారా పాకం కూడా. 1 కప్పు కొబ్బరి తురుముకి 1 కప్పున్నర బెల్లం తురుమైతే సరిపోతుంది. బెల్లం పొడి వేసుకుంటే సరిపోతుంది. క్యూబ్స్ ఎంత వేయాలో నాకు సరిగా తెలీదు, అందుకని నేను పౌడర్ని యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఈ కొబ్బరుండలకి ఏంటంటే పాకం రాకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాల్సినంత బెల్లం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈజీగానే వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చాయో కొబ్బరుండలు. ఇవి చల్లారిన తర్వాత గట్టిపడతాయి. ఆరిన తర్వాత వీటిని స్టోర్ చేసుకోవచ్చు.
కొబ్బరుండలు కొంతసేపటి తర్వాత గట్టిపడిపోతాయి, కలర్ కూడా మారిపోయింది. వీటిని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలానే. ఆరిన తర్వాత చూసారా కొబ్బరుండలు ఎంత గట్టిగా ఉన్నాయి, చాలా సాఫ్ట్‌గా కూడా ఉన్నాయి. పాకం బాగా వస్తే ఇలా వస్తాయి కొబ్బరుండలు అనేవి. వీటిని ఎలాగో తినేయొచ్చు. ఈ కొబ్బరి పూర్ణంతోటి బ్రెడ్ బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. బ్రెడ్ బూరెల కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని హీట్ చేసుకోవాలి. ఫ్రెష్‌గా ఉన్న బ్రెడ్ తీసుకుని ఇలాగ 4 కార్నర్స్‌ని ఇలాగ కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన బ్రెడ్ స్లైసెస్‌ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్‌ని వాటర్‌లో తడుపుకొని వాటర్ అంతా లేకుండా ఇలా గట్టిగా పిండుకోవాలి. తర్వాత దీని లోపల స్టఫింగ్ కొబ్బరి పూర్ణాన్ని పెట్టుకొని బూరెలాగా రౌండ్‌గా చేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని వాటర్‌లో తడుపుకొని దాంట్లో కొబ్బరి పూర్ణాన్ని స్టఫ్ చేసుకొని ఇలాగ బూరెల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక ముందుగా రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ పూర్ణాలను వేసుకోవాలి. బ్రెడ్ అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని వేయించుకోవాలి. అంతా క్రిస్పీగా లోపలంతా కొబ్బరి పూర్ణం సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నాకైతే రెసిపీ చాలా బాగా వచ్చింది. బ్రెడ్ బూరెలు చేసుకునేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది అనే టెన్షన్ అనేది ఉండదు. మామూలుగా బూరెలు చేసుకుంటే కొంచెం ఏమాత్రం లీక్ అయినా ఆయిల్ పాడైపోతుంటుంది కదా. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు బూరెలు వేయించుకొని తీసేసుకోవడమే. బూరెలు చూసారా చాలా బాగా వచ్చాయి. బయటంతా క్రిస్పీగా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. ఈ విధంగా మనకు కావాల్సిన బ్రెడ్ బూరెలు అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్‌లా కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ డే కూడా చాలా బాగున్నాయి ఇవి.
ఇది గైస్ చూసారు కదా ఇన్స్టెంట్ బ్రెడ్ బూరెల్ని ఎలా చేసుకోవాలో కొబ్బరి పూర్ణంతో. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. బూరెలు చూసారు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, బయట అంతా క్రిస్పీ లోపల చాలా సాఫ్ట్గా ఉంది కొబ్బరి పూర్ణం. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి.